శ్రావణ మాసం వచ్చేస్తుంది అంటే ఆడవాళ్ళకు ఎంతో హడావిడి. అటు ప్రసాదాలకు సిద్ధం చేసుకోవడము, ఇటు పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడము, దేవుడి గూడు శుభ్రపరచుకోవడము, ఇలాంటి ఎన్నో పనులతో పాటు నిత్యము చేసుకునే పనులైతే ఇంకా చెప్పనవసరమే లేదు. అయితే ఈరోజు నాకు కాస్త సమయం దొరకడంతో నేను దేవుడి గూడును కొంచెం అనుకూలంగా తయారు చేసుకోవాలి, డెకరేషన్ చేసుకోవాలి అని చెప్పి ఇలా చేశానన్నమాట. దాన్నే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఇంతకుముందు బండ లేదండి. నేను అదే పనిగా కింద దేవుడి వస్తువులు పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఇలా బండను కట్టించుకోవడం జరిగింది. చాలా రోజులైంది. అయితే వేద్దాం అనుకుంటూ కుదరట్లేదు. సో, ఈ విధంగా నేను నీట్‌గా శుభ్రపరుచుకొని ముందుగా చాక్ పీస్‌తో నేను ఇలా డ్రా చేసుకున్న తర్వాత పెయింట్‌తో ఇలా వేయడం స్టార్ట్ చేశాను. పెయింట్‌తో వేసేటప్పుడు మాత్రం కొంచెం మందంగానే వచ్చింది. ఎందుకు అంటే పెయింట్ వచ్చేసి చాలా పాతది. ఒక 1½ ఇయర్ క్రితం మేము తెప్పించుకున్నదన్నమాట. కాబట్టి ఈ విధంగా నామం, శంకు, చక్రం, ఆ తర్వాత కింద ఫ్లవర్స్‌తో ఈ విధంగా డిజైన్ చేసుకోవడం జరిగింది. పూజా గదిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో, తర్వాత మన ఇంటిని కూడా అంత ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి శ్రావణ మాసం దగ్గరగా వచ్చేటప్పుడు ముందుగా పూజా గదిని మాత్రం ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరం చేస్తాను. అయితే ఈ సంవత్సరం కాస్త లేట్ అయిందన్నమాట. ఇక్కడ నేను శంకు చక్రం డ్రా చేసిన చోట మాత్రం గరుకుగా ఉండటం వలన పెయింట్ సరిగా రాలేదు. అయినప్పటికీ కొద్దిగా షేప్స్ వచ్చే విధంగా నేను తయారు చేశాను. నామం మాత్రం నేను రెడ్ కలర్ వేశాను. అయినప్పటికీ కనిపించట్లేదని చెప్పి మళ్ళీ ఆరెంజ్ కలర్ డ్రా చేశాను. ఆడవాళ్ళు ముందుగా తమ తమ ఆరోగ్యాలను చూసుకుంటూ ఇలా పూజలు, కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. కానీ మన ఆరోగ్యం పక్కన పెట్టేసి ఏదో మనం చెయ్యాలి అని చెప్పి పట్టుదలతో చేస్తూ పోతే కొంచెం ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంతో పాటు ఇదంతా నాకు ఒక హాఫ్ అన్ అవర్‌లోనే ఫినిష్ అయిపోయింది. టైం చూసుకొని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా అన్ని ముగ్గులు వేశాను. ఈసారి వరలక్ష్మి వ్రతము, కృష్ణాష్టమికి కూడా కొన్ని మంచి ఐడియాస్ ఉన్నాయి. అవన్నిటిని మీతో ఖచ్చితంగా నేను షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ ఉభయ కుశలోపరి ఛానల్‌కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.